హాయ్ గారు ఫ్రమ్ అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ రామోజీరావు గారి మార్గదర్శి పైన ఎప్పటి నుంచో కూడా ఒక కేసు నడుస్తూనే వస్తుందిగా. ఇప్పుడు దాంట్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్. రామోజీరావు గారు తప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కోర్టులో ఒప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఆయన తప్పు చేస్తే మాకేం సంబంధం అన్నట్టుగా వీళ్ళ కొడుకులు మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి నిన్న కోర్టులో ఏం జరిగింది? మరి నిజంగా రామోజీరావు గారు తప్పు చేశారా? మరి దీని గురించి మీరేం చెప్తారు సార్? నిన్న కోర్టులో అంటే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి కేసు. మార్గదర్శి అంటే రెండు ఉన్నాయి బేసిక్గా. మార్గదర్శి ఫైనాన్సియర్స్ వేరు, మార్గదర్శి చిట్ ఫండ్స్ వేరు. మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ ఉన్నప్పుడు సిఐడి కేసులు వేశారు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు రిటర్న్ తీసుకుంటున్నాడు. ఆ కేసులు ఏమో నిలబడవు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసు ఏమో 2006లో ఉండవల్లి కోర్టులో కేసు వేశాడు. అది 2006 నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. 2006 అంటే దాదాపు 19 ఏళ్ళు అయిపోయింది. 19 ఏళ్ళుగా ఈ కేసు నడుస్తూనే ఉంది. అయితే మధ్యలో ఏం జరిగిందంటే 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు జడ్జి జె రజని, ఆమె జస్టిస్ రజని దాని ఏం చేశారంటే కొటేషన్ కేసు. ఆ కొటేషన్ విషయం కూడా ఉండవల్లికి తెలియదు. ఉండవల్లి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు పక్కన ఒక లాయర్ ఇలా కొట్టేశారు, నీకు తెలిసిందే కదా, ఎందుకు కొట్టేశారన్న చర్చ వస్తే అదేంటి ఎప్పుడు కొట్టేశారని ఈయన అడిగితే ఇలా కొట్టేశారు కదా నీకు తెలీదా అంటే నాకు తెలియదు అని చెప్పాడు. దాని తర్వాత ఈయన పట్టు వదలకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అది ఉమ్మడి హైకోర్టు లాస్ట్ డే కొట్టించుకోగలిగారు అనమాట. దాని తర్వాత 2018 అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. దాని తర్వాత ఉండవల్లి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సో 2022లో జగన్ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. సో అప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టులో జరుగుతున్నాయి వాదోపవాదాలు. దాని తర్వాత ఏమైంది, 2024 ఏప్రిల్లో సుప్రీంకోర్టు దీన్ని హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి అప్పగించింది. మీరు దీన్ని త్వరగా దీన్ని తీర్చండి. 6 నెలలు డెడ్ లైన్ పెట్టింది. ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్లో. ఇంకా ఏప్రిల్ వస్తే 1 year అయిపోతుంది. మామూలుగా సుప్రీంకోర్టు అనేక డెడ్ లైన్లు పెడుతుంటుంది కానీ అది ఎక్కడ జరగవు. మన వివేకానంద రెడ్డి కేసులో కూడా 2 ఏళ్లకు ముందే డెడ్ లైన్లు 2 సార్లు పెట్టింది. 2 ఏళ్ళు కూడా దాటిపోయింది. ఇప్పటివరకు ఆ కేసు ఏం లేదు. సో ఇది కూడా అంతే, 19 ఏళ్ళుగా జరుగుతుంది. ఇప్పుడు 6 నెలలు తేల్చమంటే తేల్చలేదు. తేల్చిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే ఈ 2 గవర్నమెంట్లు ఇప్పుడు ప్రో రామోజీరావు గవర్నమెంట్లు వచ్చాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి రామోజీరావుకు అనుకూలమైన వ్యక్తి, అక్కడ చంద్రబాబు చెప్పాల్సిన అవసరం లేదు. సో అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే డ్రాగ్ ఆన్ చేస్తూ వచ్చారు. కౌంటర్లు వేయలేదు వీళ్ళు. కౌంటర్లు వేయనప్పుడు గట్టిగా మొన్న హైకోర్టు సీరియస్గా ఎన్ని రోజులు వేయకుండా మీరు ఏం చేస్తుంటారు, డ్రాగ్ ఆన్ చేయకండి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అని గట్టిగా చెప్తే నిన్న కౌంటర్ వేశారు. దాంతోపాటు కిరణ్ అంటే రామోజీరావు కొడుకు, ఆయన కూడా ఒక అడిషనల్ అఫిడవిట్ అనుబంధ ఇది వేశారనమాట. అఫిడవిట్ వేశారు, పిటిషన్. సో ఈ అనుబంధ పిటిషన్లో ఆయన చెప్పింది ఇప్పుడు షాకింగ్గా ఉంది. అదేంటంటే రామోజీరావు నేరం చేస్తే మాకేం సంబంధం అని. ఇప్పుడు ఉండవల్లి ఏమంటున్నా అంటే ఇప్పటివరకు అసలు మేము నేరం చేయలేదు, మేము ఏ రకమైన తప్పు చేయలేదు అంటున్నారు. కానీ ఇప్పుడేమో రామోజీరావు చేస్తే మాకేం సంబంధం, ఆయన చచ్చిపోయాడు కదా మాకు సంబంధం లేదని ఇప్పుడు అంటున్నారు. అంటే నేరాన్ని ఇప్పుడు వీళ్ళు అంగీకరిస్తున్నారు చేసినట్టుగా, కానీ అది మాకు సంబంధం లేదు రామోజీకి అంటున్నారు. అంటే రామోజీరావు నేరం చేసినట్టు ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నట్టే కోర్టులో అనేది ఉండవల్లి చెప్తున్నాడు. అసలు ఈ కేసు ఏంటి అనేది మనం కొద్దిగా చూస్తే అర్థం కావడానికి, ఇది 1972లో రామోజీరావు ఒక సంస్థ పెట్టాడు. దాని పేరు హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇదన్నమాట కంపెనీ. సో మామూలుగా మనకి రకరకాల కంపెనీలు ఉంటాయి, లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్, ఇట్లా దాన్ని ఏమంటారు ప్రొపరైటర్షిప్, రకరకాలుగా ఉంటాయి కదా. అందులో హెచ్యుఎఫ్ అనేది ఒకటి. హెచ్యుఎఫ్ అంటే అవిభాజ్య హిందూ కుటుంబం. వాళ్ళ కోసం ఒక ట్రస్ట్ లాంటిది పెట్టుకుంటారు. వాళ్ళ మామూలుగా దాని కింద ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేయడానికి లేదు హెచ్యుఎఫ్ దగ్గర, కానీ పెట్టుకునిందేమో హెచ్యుఎఫ్, కలెక్ట్ చేసిందేమో పబ్లిక్ మనీ. ఎంత చేశారంటే 1997 నుంచి 2006 వరకు
2,610 కోట్లు, 2,610.38 క్రోర్స్ అంటే 2010 అనుకుందాం, 2,610 కోట్లు డిపాజిట్లు కలెక్ట్ చేశారు. ఎంతమంది దగ్గర? 2,75,000 మంది దగ్గర ఈ డిపాజిట్లు కలెక్ట్ చేశారు. 2006లో 1,369 కోట్ల లాస్గా చూపించారు. అంటే 50% డిపాజిటర్లకి రిటర్న్ చేయలేదు డబ్బులు, డిపాజిట్. దీని మీద డిపాజిట్ దారులు కూడా వెళ్ళలేదు కోర్టులకి. సో ఇప్పుడు ఈయన వెళ్ళి 2006లో ఈయన కేసు వేశాడు. దాని తర్వాత సుప్రీంకోర్టుకి 2018 తర్వాత 19 ఆ ప్రాంతంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. 22లో జగన్ వెళ్ళాడు. దీని తర్వాత ఏమైందంటే ఈ డిపాజిటర్ల వివరాలన్నీ చూపించమన్నారు వాళ్ళు. సుప్రీంకోర్టు అవి లారీలకు వేసుకుని పోయి చూపించారు. అట్లా కాదు, నాకు సాఫ్ట్ కాపీ కూడా ఇమ్మని అడిగాడు. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ వాదించి సాఫ్ట్ కాపీలు ఫైనల్గా ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే చాలా మంది ఒకే పేర్లతో ఉండడం, తర్వాత ఇదంతా కూడా సగం డిపాజిట్లు వీళ్ళ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి, అందుకనే కంప్లైంట్లు ఇవ్వలేదు అనేది ఉండవల్లి చెప్తున్నాడు. వీళ్ళంతా బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి దీంట్లో పెట్టారు, అందుకని దీని లాస్ చూపించేశారు అనేది ఉండవల్లి ఆర్గ్యుమెంట్. సో ఉండవల్లి చెప్పే పాయింట్ ఏముందంటే డిపాజిటర్లు కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది కాదు, చట్ట ఉల్లంఘన జరిగిందా లేదా. ఇదే విధంగా వేరే వాళ్ళు చట్ట ఉల్లంఘన చేస్తే అక్కడ మాత్రం అరెస్టులు చేస్తున్నారు, జైలుకు పంపిస్తున్నారు. రామోజీరావుకి చట్టం వర్తించదా? అసలు రామోజీరావు నాకు చట్టం వర్తించదు అన్నట్టుగానే మాట్లాడాడు అనేది. రెండవది ఆర్బీఐని కౌంటర్ ఏమంటే ఆర్బీఐ కూడా చట్ట ఉల్లంఘన జరిగింది అనేది ఆర్బీఐ కూడా హైకోర్టుకి చెప్పింది. నిన్న కూడా ఆర్బీఐ తరఫున ఎల్ రవిచందర్ అనే అడ్వకేటు క్లియర్గా రామోజీరావు ఈ మార్గదర్శి కంపెనీ సెక్షన్ అంటే ఆర్బీఐ యాక్ట్ ఉంటుంది, ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 45(5) దీన్ని బ్రేక్ చేసింది అని చెప్తున్నాడు. అలాగే సెక్షన్ 58(b)(5)(a) ప్రకారం శిక్షార్హులే క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరగాల్సిందే అనేది కూడా ఆర్బీఐ వాదించింది. అయితే ఇంకొక విచిత్రం చోటు చేసుకుంది. అదేంటంటే రెండు ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు, అసలు ఆయన రామోజీరావే చనిపోయినాక ఈ కేసు అనవసరం కాబట్టి దీంట్లో మీరు కోర్టు సమయం వృధా అని మేము భావిస్తున్నామని కోర్టుకి కౌంటర్ ఇచ్చారు. అంటే కోర్టుకి సలహా ఇచ్చారనమాట రెండు గవర్నమెంట్లు, కేసుని దీన్ని పట్టించుకోకుండా మూసేయండి అని. సో ఇప్పుడు దీని మీద వాదనలు జరపడానికి ఉండవల్లి టైం అడిగితే అది మార్చి 2వ తేదీకి దీన్ని పోస్ట్పోన్ చేసింది. ఇప్పుడు మార్చిలో ఉండవల్లి మార్చి 7వ తేదీకి పోస్ట్పోన్ చేసింది. మార్చి 7వ తేదీన ఉండవల్లి వాదనలు కోర్టు వింటుంది. ఇటుపక్కేమో టాప్ 10లో ఉండే మన ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లోత్రా మార్గదర్శి తరఫున వాదిస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉండవల్లి చాలాసార్లు చెప్పారు, వాళ్ళ ముందు నేను అసలు బచ్చాగాన్ని, వాళ్ళ ఇంగ్లీషు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళని దించుతారు, ఏమీ జరగదు, నాకు నమ్మకం లేదు, కానీ పోరాడుతూనే ఉంటానని ఆయన చెప్తా వచ్చాడు. ఇప్పుడు అట్లీస్ట్ ఆయనకు సగం విజయం సాధించినట్టుగా ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ సొంత కొడుకే మా నాన్న తప్పు చేశాడని ఆయన ఒప్పుకున్నట్టే అయింది కోర్టులో అనుబంధ పిటిషన్లో. ఆయన తప్పు చేస్తే మాకేం సంబంధం, అది ఆయన తప్పు చేసిన ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు మా మీద ఎందుకు మేము కేసు పెట్టారని. కానీ అలాగా వర్తించదు, చట్టాలు క్లియర్గా చెప్తున్నాయి. ఇది కంపెనీ వ్యవహారం, ఇది వ్యక్తి చేసింది కాదు. ఒక కంపెనీ ఫ్రాడ్కి పాల్పడినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన దాని తర్వాత కంపెనీలు ఎవరుంటే వాళ్ళు బాధ్యులు అవుతారనేది, ఆ కుటుంబంలో ఎవరుంటే వాళ్ళు బాధ్యత వహించాలనేది ఇది. అంటే ఉండవల్లి లక్ష్యం ఏంటంటే రామోజీరావుకైనా ఇంకొక వ్యక్తికైనా చట్టం అనేది అందరికీ సమానమే అనేది నిరూపించడమే నా ఉద్దేశం. రామోజీరావుని జైలుకు పంపాలనో ఇంకోటో నాకు లేదు. ఇది రామోజీరావుకైనా చట్టం వర్తిస్తుంది, చట్టం రామోజీరావుకు వర్తించదు, ఇంకొక పేదవాడికి మాత్రం వర్తిస్తుంది అన్నది కరెక్ట్ కాదు అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం మంచిదే, కానీ అనేక వందల వేల కేసుల్లో ఇది ఆయన చెప్తున్న చట్టం అనేది అందరికి వర్తించదు. అది ఆయన కూడా చెప్తాడు.
సమన్యాయం అనేది చట్టం ముందర సమానం అనేది అంతకంటే బూతు లేదనేది ఆయన అనేకసార్లు చెప్పాడు. అది వాస్తవం కూడా. ఎందుకంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది డబ్బు, పవరు, పరపతి ఉన్న వాళ్ళకే ఫైనల్గా ఉపయోగపడుతుంది తప్ప ఎవరినో కొంతమంది రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఓవరాల్గా పేద ప్రజలకైతే ఉపయోగపడే పరిస్థితి ఆల్మోస్ట్ లేదు. అందుకనే ఇప్పటికీ జైళ్ళల్లో 70% రిమాండ్ ప్రిజనర్సే ఖైదీలుగా సంవత్సరాల తరబడి మొగ్గుతున్నారు. అందువల్ల ఈ కేసులు మనం చూస్తున్నాం. ఇదే కేసు ఇప్పుడు జగన్కి వర్తిస్తే వైసీపీ ఏం ఆర్గ్యూ చేస్తుందంటే, మరి జగన్ వీళ్ళేమంటున్నారు, రామోజీరావు మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదంటున్నారు. జగన్ మీద ఎవరైనా ఇచ్చారా? జగన్ మీద ఎవరు ఇచ్చారు? శంకర్రావు అనే వ్యక్తి ఒక వైట్ పేపర్ మీద హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ శంకర్రావుకి ఏం సంబంధం జగన్ ఆస్తులకి? ఎవరైనా జగన్ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కానీ ఎవరైనా ఇచ్చారా? లేదు. ఫైనల్ దాంతో అతని సిబిఐకి అప్పుడు